నారాయణపేట జిల్లా వక్తల పోలీస్ స్టేషన్ పరిధిలో తాళాలు వేసిన ఇంట్లని టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పట్టుకుని రిమాండ్కు తరలించడం జరిగిందని సోమవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో డీఎస్పీ నల్లపు లింగయ్య నిందితుల వివరాలు వెల్లడించారు. మక్తల మండలం జెక్లేర్ గ్రామానికి చెందిన సుభం విష్ణువర్ధన్ రెడ్డి అనే వ్యక్తి 11వ తేదీ 11 నెల 2024 నాడు వివాహానికి హాజరై తిరిగి వచ్చేసరికి ఇల్లు తాళం పగలగొట్టి దొంగతనం జరిగింది అనే ఫిర్యాదు మేరకు మక్తల ఎస్ఐ కేసు నమోదు చేయగా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ ఆదేశాలతో డీఎస్పీ పర్యవేక్షణలో మక్తల సిఐ ఎస్ఐ క్రైమ్ పార్టీతో దర్యాప్తు ప్రారంభించారు. ఈరోజు అప్పటి నుంచి లాస్ట్ 6 months మనం ఎఫర్ట్ చేస్తున్నప్పుడు ఈరోజు మనకు మొత్తంలోనే అనుమానాస్పదంగా ఇద్దరు అఫెండర్స్ దొరకడం జరిగింది. వాళ్ళని బట్టి విచారించగా వాళ్ళు ఎవరంటే మన మహమ్మద్ గౌస్, ఇతను సింధనూరు టౌను రాయచూరు జిల్లా, ఇంకొక ఆయన రాయచూరు హనుమంతుడు, ఇతను కూడా దేవదుర్గ రాయచూరు, మొత్తం కూడా కర్ణాటక స్టేట్ వాళ్ళు అనమాట. వీళ్ళు అంతర్రాష్ట్ర అఫెండర్స్. వాళ్ళు పట్టుకొని విచారించినప్పుడు మనకు 5 ప్లేసుల్లో నేరాలు చేసినట్టుగా చెప్పారు మనకు. అది ఎక్కడెక్కడ అంటే ఒకటి మహబూబ్నగర్ రూరల్లో ఒకటి, తర్వాత ఒకటే రోజు అనమాట వాళ్ళు అఫెండ్ చేసింది కూడా ఒకటే రోజు. పోయిన సంవత్సరం నవంబర్ 11వ తారీఖు నాడు ఒకటే రోజు మహబూబ్నగర్ రూరల్, దేవరకద్ర, మక్తల్, మరికల్ అండ్ మక్తల్. దేవరకద్ర అనేది మరి 2 చోట్ల చేశారు ఒకే రోజు. వాళ్ళిద్దరూ మోటార్ సైకిల్ మీద వస్తూ ఉదయం అక్కడ స్టార్ట్ అయ్యి సాయంత్రకల్లా మనది అఫెండ్ చేసి పారిపోయారు అనమాట. వాళ్ళని మనం ఎఫర్ట్ చేస్తున్న క్రమంలో ఐడెంటిఫై అయ్యారు మొదలే. వీళ్ళు ఈ అఫెండర్స్ మన సీసీటీవీ ఫుటేజ్ కానీ వెళ్తారు ఎవరు చేశారనేది ఐడెంటిఫై అయ్యారు. దానికి సంబంధించి మనం ఎఫర్ట్ చేస్తున్న క్రమంలో వీళ్ళు పట్టుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి మనకు ఒక 5 తులాస్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. ఆ రికవర్లో ఈ గోల్డ్ కాస్ట్ ఆల్మోస్ట్ 4,50,000 రూపాయల విలువైన గోల్డ్ని మనం రికవర్ చేయడం జరిగింది. వీళ్ళని ఇంకా మనం ఫర్దర్ విచారించినట్లయితే ఇంటరాగేట్ చేసి విచారించినట్లయితే వాళ్ళు గతంలో కూడా పాత అఫెండర్స్ అన్నమాట. గతంలో మొత్తం కర్ణాటక రాష్ట్రంలోని అదే ప్రాంతాల్లో వివిధ పోలీసుల మీద కేసులు అయినాయి. ఇటీ క్రైమ్ను ఇప్పటి నుంచి ఎఫర్ట్ చేసిన మక్తల్ సిఐ రామ్లాల్ ఆధ్వర్యంలో మక్తల్ ఎస్ఐ భాగ్యలక్ష్మి రెడ్డి, కృష్ణ ఎస్ఐ నవీన్ అండ్ క్రైమ్ టీమ్ అశోక్, శ్రీకాంత్, నరేష్, మిగతా వాళ్ళందరూ కూడా దీంట్లో ఇప్పటి నుంచి కష్టపడి పనిచేశారు. వీళ్ళ దగ్గర నుంచి ప్రాపర్టీ రికవర్ చేసుకొని వీళ్ళని రిమాండ్ తరలించడం జరుగుతుంది. అంటే మొదటి నుంచి కూడా ఎస్పీ గారి ఆధ్వర్యంలో అంటే కంటిన్యూ ఎఫర్ట్ చేసి మనం వీళ్ళ మీద నిఘా పెట్టి పట్టుకోవడం జరిగింది. వీరికి మనం ఫర్దర్ రివార్డ్స్ అందజేయడం జరుగుతుంది. క్రైమ్ టీమ్ జిల్లా దీని తరఫున అభినందిస్తున్నాం.